కాంగ్రెస్ పార్టీకి పోస్తే ఇంతలావుగా గింతలావు ఇస్తాడే గాడిది గుడ్డు ఎరికేనా? తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. కరీంనగర్ నుంచి తెలంగాణ ప్రజలందరికీ ఒక మంచి వార్తను పట్టుకొచ్చిన. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, అమలు చేస్తామని చెప్పేసి 100 రోజులు టైం పెట్టుకురు. దాదాపుగా 700 రోజులు దాటిపోయింది. సో మరి ఇప్పుడు మీ అంతా తెలిసిందే, నాకు మా రేవంత్ అని అంటే ఇక దేవుని కంటే ఎక్కువ, నాకు దేవుడు కూడా తక్కువ, మా రేవంత్ అని నాకు ఎక్కువ. ఎందుకంటే ఇంత మంచి గ్యారెంటీలు ఇచ్చిండు, ఇవన్నీ అమలు చేసినాం కాబట్టి మాకు ఓటేయరని ఇక నిన్న సొప్పదండికి వచ్చిపోయినట్ట సిగ్గు లేకుండా. సరే జనమే చెప్తారు కదా, మరి నేను చెప్తేనేమో మానవీయ ప్రేమతో చెప్పినట్టు మీరు అనుకుంటారు. ఇక్కడ 4వ గ్యారెంటీ ఒకటి ఉన్నదా, ఇందిరమ్మ ఇల్లు. మరి ఇందిరమ్మ ఇల్లా మరి మందిని ముంచే ఇల్లా జర జనమే చెప్పాలి. ఇక్కడ కరీంనగర్ ప్రజలు ఇందిరమ్మ ఇల్లు అంటే ఎవరికి రావాలి, పేదోనికి రావాలి. ఇగో మా అన్నని పట్టుకొచ్చిన రిక్షా నడుపుతాడు కరీంనగర్ మున్సిపాలిటీలో. మరి 66 డివిజన్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఓటేయని అడుగుతుంది రోడ్ల పొంట సిగ్గు లేకుండా. సో మరి మా అన్న ఇంతకంటే పేదోడైతే కరీంనగర్లో ఇంకా ఉన్నాడని అనుకుంటలేను. మరి రిక్షా నడుపుకొని రోజువారీ కూలి చేసుకునే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు ఉన్నదా, మరి ఆయనకి ఏ పార్టీ మరి బంగ్లా కట్టిన జూబ్లీస్ ప్యాలెస్ లెక్క కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఏం పేరే? రాజు. రాజు అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రిక్షా నడుపుతారు? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నడిపిస్తారు. 20 సంవత్సరాల నుంచి నడుపుతారు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిక్షా నడుపుతారు? నడుపుతారా? అంతకుముందే నడిపినాం అన్న. ఓకే, అంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా వచ్చిందా కేసీఆర్ టైంలో? మాకు రాలేదు, కేసీఆర్ టైంలో రాలే, రేవంత్ రెడ్డి అన్న రాలే. అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇవ్వలేదు, మరి నేను ఇస్తాను అనలేదు అని మీతో? ఎవరు ఇస్తామంటారు, ఇస్తనే లేరు. అవునా? మరి మన ఓటు ఎవరికి వేసినామే మరి 2 ఏళ్ల కింద? 2 ఏళ్ల కింద ఈయనకే కాంగ్రెస్ వాళ్ళకి వేసినాం. కాంగ్రెస్కి వేసినాం. మరి ఇప్పుడు 2 ఏళ్ళకి వెళ్ళి అన్ని చేసినట్టు వంచిపోయిన అన్ని గుర్తున్నాయా నీకు? గుర్తున్నాయి కానీ మరి ఇల్లు ఒకటి ఇందిరమ్మ ఇల్లు అని ఒకటి ఉంది కదా, ఇందిరమ్మ ఇల్లానే ఇయ్యలే మాకు. ఇయ్యలే 20 ఏళ్ళకి వెళ్ళి ఇయ్యలేదు. ఇలా రేవంత్ అన్న కూడా ఇయ్యలే. రేవంత్ అన్న కూడా ఇయ్యలేదు. మరి మా అన్న మంచోడని లోకం మొత్తం చెప్తున్నారు. రేపు మున్సిపాలిటీలో ఓట్లు ఉన్నాయి. మరి అన్న మంచి ఆనపతి ఏమంటారు? మరి రేపు ఓట్లు వేయాలి కదా నువ్వు. మరి మా అన్నకేను అయ్యా అన్నకి ఏమంటారు, ఎత్తనే ఉంటారు. ఏమన్నది వేస్తావా? మరి ఎందుకు ఎత్తాం, ఇక అయిపోయా. ఇంకేం సుత్తి కాదే 4,50,000 ఇచ్చినంట. ఇచ్చిర్రు, అది ఎవరెవరికి ఇచ్చిర్రు. అది 4,50,000 మీ కరీంనగర్ నీకు లేని వాళ్ళకైతే ఎవరికి ఇవ్వలే. నువ్వు నీకంటే లేని మరి ఎందుకు నీకు ఉంటే నేను ఇది దొక్కుతానా? అందరు పేదలకు ఇచ్చినట్టు పేదలకు ఇవ్వలే, కొందరికి ఇచ్చాడు, కొందరికి ఇవ్వలే. రేవంత్ అన్న ఇగో మా బట్టన్న మన 90% మందికి ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇల్లు కట్టి 90% హామీలు అమలైనవి. నేను 6 అడుగుతలేను ఇల్లా, అమ్మని 626 లేను, 6 అడుగుతలేను, ఒక్కటే అడుగుతున్నా. బోడిలింగం లెక్క ఒక్కటి అడుగుతున్నా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావా అని. మా అన్న ఇవ్వలే అంటుండు. మరి వేరే గ్యారెంటీలు చాలా ఉన్నాయి. మన ఇంట్లో హక్కున్నా ఏ గ్యారెంటీ రాస్తలేవు. అవి రైతు బంధు ఎత్తాను, ఏవి లేవు, పెన్షన్ లేవు, ఏది లేవు ఇంట్లో. మరి పిల్లలకి ఏమైనా పెళ్లి ఏం చేసినావానే? అడవిలో ఉంటే అడవిలో ఉన్నారు ఇంట్లో? ఏ ఆడపిల్లలు ఏం లేదు. ఏం లేరా? మరి మన ఇంట్లో 20,000 వస్తున్నాయి 2 ఏళ్ళకి వెళ్ళి వస్తలేదు అని నువ్వు ఇచ్చే చెప్తావేది? నువ్వు చెప్పే తప్పంటారే జనాలు. తప్పేం లేదు, ఇస్తేనే లేడా, ఇస్తా అంటాం. 2 ఏళ్ళ పోలు ఇస్తున్నా, నిన్న సొప్పదండుకు వచ్చిపోయిండు. 2 ఏళ్ళు అట్లే పొంక్కుంటా పోతాడు. మరి ఇప్పుడు ఇట కాదే 20,000 అంటే 2 ఏళ్ళకి 70,000 రావాలి దగ్గర దగ్గర. 70 లేదు, 70 పైసలు కూడా లేవు. మరి ఓటు వేయాలి మరి ఇప్పుడు రేపు కాంగ్రెస్కి. ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు ఇస్తాం, అయిపోయా కాంగ్రెస్ పని. తెలంగాణ మొత్తం బంగారు తునక చేస్తున్నాడు. తునక చేసిండు, ఎవరికి చేసిండు? తునక ఎవరికి చేసిండు? అట్ట కాదే, ఇగో కరెంట్ బిల్లు కడుతున్నారు 200 యూనిట్లకు. కరెంట్ అది బిల్లు కడతలేము. బిల్లు కడతలేవు, మంచిదే. మరి 15,000 అంటాం. ఇక పొలం ఉందా? ఊళ్ళ పొంట పొలం ఉందా? అది కూడా వస్తలేదు ఇప్పుడు. రైతు బంధు 15 ఇస్తుండే, 10 కాదు 15 ఇస్తాడు. ఆ 15 కూడా లేవు, 10 పైసలు కూడా లేవు. నేను చెప్తానేమో తెలంగాణ పైన ఇంకా చూసినావా మహేష్ గారు లంగా ఊకే రేవంత్ రెడ్డి తిరుగుతున్నా అంటారు. ఇప్పుడు జనమే చెప్తురా అన్న అంటూ నాకు ఇందిరమ్మ ఇల్లు లేదు అంటుండు. అది ఇల్లు లేదు, రైతు పత్రం లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఒక్కటి కరెంట్ మాత్రం పీరిస్తాడు, కరెంట్ ఒకటే పీరిస్తారు. మరి ఇప్పుడు ఈ ముసలోళ్ళ పింఛన్ ఏమన్నా 4,000 ఏమన్నా పెంచినా? అరే తెలిసి 4,000 కడే ఉన్న దాంట్లోనే డుమ్మ కొట్టిండు 2-3 నెలలు. ఓని అట కాదు, కేసీఆర్ ముసలోడిని సోరోని అని చెప్పిండు. 2,000 అవే నడుతున్నాయి. ఆయన 16 2 నెలల గ్యాప్ ఇచ్చేసిండు. మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వలేదంటివి, ఇంట్లో 20,000 ఇలాంటివి, ఇందిరమ్మ ఇల్లు ఇలాంటివి, 4,000 పింఛన్ ఇలాంటివి, తులం బంగారం కానీ వస్తున్నది. తులం బంగారం ఇంకా 1,50,000 అయింది. 2 తులాలు ఇచ్చిండు. అమ్మని 2 తులాలు ఇచ్చిండా? నాకు తులం కూడా ఇస్తలేడు. మరి మాకు 2 తులాలు ఇచ్చిండు. మా ఇంట్లో మా చెల్లి పెళ్లి చేసిన, నీ దండం పెడతానా నీకు వీరాభిమాని అంటే కూడా ఇస్తలేడు. పెళ్లికి ఏది లేదు.
మరి ఇలా ఉన్న అన్ని ఎగ్గొచ్చినట్టు మరి ఓటేమో కాంగ్రెస్కి వేసినట్టు ఎట్టనే కాంగ్రెస్ అప్పుడు ఏవో అన్ని ఇస్తాం అనుకున్నారు అరకల అందరూ అడుగురికి మరి అట్ట కాదే మరి కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయంట ఏమన్నా ఓటు కాంగ్రెస్కి ఇక కాంగ్రెస్ ఎవరి ఇష్టం వాళ్ళు మనం ఎందుకు ఏమంటారు మనకు మంచిగా లేదు మనం ఏమేం నువ్వైతే వేయవు మనమేం చూసినా ఇగో మా అన్న ఏం పేరు అంటేనే రాజు మరి రాజాన్ని ఏమంటున్నానంటే ఇగో నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన రేవంత్ అన్న కేసీఆర్ లంగా నాకు ఇవ్వలేదు మరి రేవంత్ రెడ్డి అన్న మునగాడే ఇస్తాడేమో అనుకొని వేసిన ఇల్లు అది ఇల్లు ఇస్తలేడు అంటున్నాను మరి ఇంట్లో మా హక్కు ఉందంట మా అక్కకి 25,000 ఇస్తాడట ఓ బిడ్డ పెళ్లి చేస్తే తులం బంగారం మిగుతుంట ఏమి ఇవ్వలేడు ఎగనామం పెట్టింది కానీ నీ 90% ఇచ్చినని లద్దకు మాటలు మాట్లాడుతారు మరి మున్సిపాలిటీ ఎన్నికలకు వస్తుండు సొప్పదంటికి వచ్చిండు మరి ఎట్ట ఓటు వేయాలి ఏమి అని ఎగనామం పెట్టినోడికి జలాలు ఎట్ట పోవాలి మరి కరీంనగర్ మున్సిపాలిటీ ప్రజలందరూ దయచేసి ఇగో నేను చెప్తే లంగని అనుకోవచ్చు మరి రాజన్న చెప్తుండి ఇవ్వలేదని మరి నీకు రాలంటే అందరు రాలంటగా మరి రాజన్న ఒక్కడేటాడు మీరందరూ ఎట్ట ఓటేస్తారా అమ్మకి అన్నం పెట్టినాడు చిన్నమ్మకి బంగారు పెడతాడు మరి మీరే డిసైడ్ చేయరు ఇంకా మా అన్న అయితే చెప్పిండు మరి మొత్తం కరీంనగర్ తిరుగుతా రాజన్న చెప్పిందే కాదు నేను చెప్పిందే కాదు ఊరు మొత్తం వినిపిస్తా కరీంనగర్ మున్సిపాలిటీలో మీరు కాంగ్రెస్ పార్టీకి పోస్తే గింతలావు ఇస్తాడే గాడిదిగుడ్డు ఎరికేనా ఇగో నరేంద్ర మోడీ ఏమి ఇస్తుండ అని అడిగిండు ఒకప్పుడు మరి ఇక బండి సంజయ్ నిలబడ్డాడు మీ అందరికీ ఎరికేగా 66 మంది నిలబెట్టాడు 1,600 కోట్ల అభివృద్ధి చేసి అని ఒక కాగితం పట్టుకొని చూపిస్తుండే మరి ఆ కాగితం 1,600 కోట్లు ఏమి ఉన్నాయో వాళ్ళేమో 1,600 కోట్లు ఇస్తేనేమో గాడిదిగుడ్డు ఇచ్చినని ప్రచారం చేసిండు మరి ఈ సన్నాసి గాడిదిగుడ్డు ఇచ్చి 1,600 కోట్లు లేదు పత్తిత్తు లేదు ఏది లేదు ఎగనామం పెట్టి ఇక నాకేరు ఓటు అంటాను మరి గిస ఉంటుంది గట్టబడి సార్